2024 జూన్ 4వ తారీఖున అంటే కౌంటింగ్ రోజునే అల్లర్లు చేస్తాడు అని చెప్పి తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు తప్పుడు ఆరోపణలు చేసి వాళ్ళ తప్పుడు ఆరోపణల నేపథ్యంలో పోలీసులు నాగమల్లేశ్వరరావును స్టేషన్లో తీసుకొని పోయారు. కౌంటింగ్ రోజునే నాగమల్లేశ్వరరావును స్టేషన్లో ఉంచారు. ఫలితాలు టీడీపీకి అనుకూలంగా వచ్చిన మరుక్షణమే నాగమల్లేశ్వరరావును సెల్లో వేశారు. టీడీపీకి అనుకూలంగా ఫలితాలు రావడం మొదలెట్టాక ఈ గ్రామంలో నాగమల్లేశ్వరరావు ఇంటిపై అంటే వెంకటేశ్వర ఇంటిపై తెలుగుదేశం జనసేన కార్యకర్తలు రాళ్లు విసిరారు. నాగమల్లేశ్వరరావును స్టేషన్లో ఉంచారు. నాగమల్లేశ్వరరావును ఊర్లోకి వెళ్ళడానికి వీల్లేదు అని, ఊరు విడిచిపెట్టి పోవాలి అని, లేకపోతే రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని సాక్షాత్తు సిఐ రాజేషే చెప్పాడు. రౌడీ షీట్ ఓపెన్ చేయడమే కాదు, కాల్చి చంపుతామని కూడా సాక్షాత్తు సిఐ రాజేష్ అనే వ్యక్తి బెదిరించడం కూడా జరిగింది. ఆశ్చర్యం ఏమిటి అంటే జూన్ 4వ తారీఖు కౌంటింగ్ మొదలైతే జూన్ 5వ తారీఖు రాత్రి దాకా నాగమల్లేశ్వరరావు సెల్లోనే ఉంచుకున్నారు. అవమానించారు, బెదిరించారు. ఆయన మీద చేయకూడని నేరాలన్నీ కూడా చేశారు. 5వ తారీఖు రాత్రి కాలను విడిచిపెట్టారు. నాగమల్లేశ్వరరావు గుంటూరులో ఉన్న తన సోదరుడి ఇంటికి వెళ్ళాడు. ఈ సిఐ, ఈ పోలీసులు వీళ్ళు బెదిరించిన తీరు, వీళ్ళు అవమానించిన తీరు. నాగమల్లేశ్వరరావు గుంటూరులో ఉన్న తన సోదరుని ఇంటికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళ నాన్నకు ఫోన్ చేశాడు. వెంకటేశ్వరన్నకు ఫోన్ చేసి పోలీసులు ఏ రకంగా అవమానించారు, పోలీసులు ఏ రకంగా బెదిరించారు, పోలీసులు ఏ రకంగా కొట్టారు, ఇటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళ నాన్నకు చివరిసారిగా ఫోన్లో చెప్పి ఆత్మహత్య చేసుకునే కార్యక్రమానికి తాను వెళ్ళిపోయాడు. వెంటనే తన కొడుకును కాపాడుకునేందుకు, నాగమల్లేశ్వరరావును కాపాడుకునేందుకు వెంకటేశ్వర అన్న హుటాహుటిన గుంటూరుకు వెళ్ళి కొడుకును హాస్పిటల్లో చేర్పించాడు. కొడుకును హాస్పిటల్లో చేర్పిస్తే ఆ ట్రీట్మెంట్ జరుగుతూ ఉండగా నాగమల్లేశ్వరరావు ప్రాణాలు విడిచాడు. జూన్ 9వ తారీఖున నాగమల్లేశ్వరరావుకు భార్య, 2 కూతుర్లు ఉన్నారు. ఇప్పుడే కూతురు కూడా చిన్నబ్బాయి కూతురు. నాగమల్లేశ్వరరావుకు ఒక కూతురు ఉంది. ఆ కూతురు కూడా చిన్న పాప. ఇప్పుడు ఆ భార్యకు, ఆ కూతురుకు ఏం సమాధానం చెప్తారు చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నా. మీ పాలనలో దగ్గరుండి కేవలం మీ పార్టీకి అనుకూలంగా లేరు అన్న ఒకే ఒక్క కారణంతో కుల ప్రస్తావన తీసుకొచ్చి అవమానించి, బెదిరించి, తిట్టి, కొట్టి ఒక మనిషి చావుకు కారణమయ్యారు. ఏడాది అయిపోయింది.
ఈ మొత్తం కుటుంబం ఇవాళటికి కూడా శోకంలోనే ఉంది. దీనికి బాధ్యులెవరు? వీరి ఇంటిపై రాళ్ళు విసిరి దాడి చేసిన వాళ్ళ మీద ఎంతమందిని అరెస్ట్ చేశారని అడుగుతా ఉన్నా, ఎంతమంది మీద కేసులు పెట్టారని అడుగుతా ఉన్నా, ఎంతమంది మీద శిక్ష విధించారని అడుగుతా ఉన్నా. కనీసం ఇంతగా వేధించి చంపిన ఆ సిఐ మీద ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు అని చెప్పి చంద్రబాబు నాయుడు దాన్ని గట్టిగా నిలదీస్తూ ప్రశ్నిస్తా ఉన్నా.